నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయి 11 ఏళ్ళు పూర్తయింది. అయితే ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఈ 11 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులేంటి, భారత్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, అది ఏ రంగమైనా కానివ్వండి, రక్షణ రంగం కానివ్వండి, స్టార్టప్స్ విషయం కానివ్వండి, వివిధ రంగాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి. యూపీఏ హయాంలో అంటే 2004 నుంచి 2014 వరకు ఏం జరిగింది, 2014 నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు 2025 వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి, తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలేంటి, జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, గ్రే ఏరియాస్ అంటే ఇంకా మనం ఏ ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నామో, ఎందుకు వెనుకబడి ఉన్నాము, దృష్టి సారించాల్సినటువంటి అంశాలేంటి, ఈ అంశం మీద మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. చాలా విషయాలు ఉన్నాయి వాస్తవానికి. గతంలో ఇవి జరుగుతాయా ఇదొక అనేటువంటి అంశాలు, రామ మందిర ప్రారంభోత్సవం కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కానివ్వండి, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సో మీ ఇనీషియల్ రిమార్క్స్లో ఏం చెప్తారు? రాజు గారు నమస్కారం, మీకు అట్లాగే మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ. ఈరోజు 2014 అనే సంవత్సరాన్ని భారతదేశ చరిత్రలో ఒక వాటర్ షెడ్ మూమెంట్గా అనుకోవచ్చు. ఎందుకంటే 2014 పూర్వం ఏవైతే ప్రభుత్వాలు పరిపాలించిన కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశాలు, అనేక అంశాలు, అంటే ఒక సాధారణ పరిస్థితులలో ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రభుత్వము కంటిన్యూ చేస్తుంది. కానీ 2014వ సంవత్సరంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ హైతో ముమ్కిన్ హే అంటే ఇంతకుముందు ఇంపాసిబుల్ అనుకున్న అనేక విషయాలను ఇట్ ఈస్ పాసిబుల్. భారత సమాజము, భారత యువత తలుచుకుంటే ఈ ప్రభుత్వానికి అద్భుతమైన, అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఎ గ్రూప్ ఆఫ్ షీప్ ఈజ్ లెడ్ బై ఎ లయన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ షీప్, అండ్ టుడేస్ ఇండియా ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఎ లయన్. సో క్లియర్గా భారతదేశ సమాజము, భారత యువత ఎంత అద్భుతంగా రాణిస్తున్నాయంటే అనేక రంగాలలో, క్రీడల దగ్గర నుంచి టెక్నాలజీ వరకు, అంతరిక్షం నుంచి పాతాళం వైపు ప్రతి రంగంలో కూడా ఈరోజు అద్భుతమైన సక్సెసెస్ మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏవైతే ఇందాక మీరు చెప్తున్నారు, అంటే ఆర్టికల్ 370 రద్దు అసలు మనం ఊహించలేము. రక్తాలు ఏర్లై పారుతాయి, జమ్మూ కాశ్మీర్లో మొత్తం ప్రజలంతా చచ్చిపోతారు అని అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు భయపడిన తరుణంలో జస్ట్ ఒక స్ట్రోక్ ఆఫ్ ది సిగ్నేచర్తోని ఆ ఆర్టికల్ 370ని తీసేయడమే కాకుండా గత 6 సంవత్సరాలలో జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక స్థితిని, అంటే జిఎస్డిపిని జస్ట్ 5 ఇయర్స్లో డబుల్ కన్నా ఎక్కువ అయింది రాజుగారు. అంటే ఎంత అద్భుతంగా జమ్మూ కాశ్మీర్ పైన ఒక విజనరీ లీడర్ ఒక విజన్తోని ముందుకు వెళ్తే ఎట్లా ఉంటాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మొన్నటికి మొన్న ఫరూక్ అబ్దుల్లా ఈరోజే ఆయన కళ్ళపొంట నీళ్లు పెట్టుకున్నా అని చెప్తున్నారు, చినాబా బ్రిడ్జి చూస్తూ ఉంటే. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఉమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మొన్న బ్రిటిషర్స్ కూడా చేయలేని పని నరేంద్ర మోడీ గారు చేసి చూపించారని చెప్పారు. అంటే ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్న అంశాలు. అట్లాగే ఆపరేషన్ సింధూర్ ఎంత పెద్ద సక్సెస్ అంటే ఒక్క పాకిస్తాన్కే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు టుడేస్ నాన్ టచ్ వార్ఫేర్, అంటే ఇంతకుముందు అటు ఆర్మీ ఇటు ఆర్మీ నిలబడి తుపాకులతో కాల్చుకుంటాడు, అట్లా లేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడో డ్రోన్ ఎక్కడో కూర్చొని వాడు కంప్యూటర్తోని డ్రోన్స్ పంపిస్తూ ఉంటాడు, మనం అదే కంప్యూటర్తోని ఆ డ్రోన్స్ నేలకూల్చాల్సి వస్తుంది. ఈ నాన్ టచ్ వార్ఫేర్, న్యూ ఏజ్ వార్ఫేర్, టెక్నాలజీ వార్ఫేర్లో మనం ప్రపంచానికి మన సత్తా ఏందో చూపించాం. 25 నిమిషాలలో మొత్తం పాకిస్తాన్లో ఎల్ఓసి దాటి 250 కిలోమీటర్ల అవతల ఎయిర్ బేసెస్ తునకలు చేసి పడేశాం. సో ఇది చూసిన తర్వాత ఒక ప్రపంచానికే ఎస్, భారతదేశం తలుచుకుంటే ఏ దేశాన్నైనా కూడా ఏ విధమైన పరిస్థితులను కూడా ఎదుర్కోగలుగుతుంది, దానికి అంత శక్తి ఉన్నది భారత సమాజానికి అని ఒక మనం చూపించాం. అట్లాగే నాట్ ఓన్లీ దట్, ఎకనామిక్ గ్రోత్. ఈరోజు భారతదేశము 2014 వరకు, 2014 కాదు యాక్చువల్గా 1991లో ఏదైతే పివి నరసింహారావు గారు పునాది వేశారో ఆర్థిక సంస్కరణలతోని, ఆ పునాది మీద అద్భుతమైన పురోగతి సాధించి ఈరోజు భారతదేశము ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనము ఈరోజు తయారయ్యాం. అతి త్వరలో మనం 3వ అతిపెద్ద శక్తిగా మనం తయారు కాబోతున్నాం. అంటే ఇది ఒక్క ఎకనామిక్ గ్రోత్ అంటే ఏదో కొంతమంది చేతుల్లో డబ్బులు ఉండగా, ఈరోజు భారత సమాజంలో కింది స్థాయి నుంచి, కింద ఉన్న పేదల దగ్గర నుంచి పైన ఉన్న ధనవంతుల వరకు అందరి చేతుల్లో డబ్బును మనం, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రూపంలో, అంటే ఆర్థిక
బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, లోన్ వ్యవస్థ కావచ్చు, ఆ తర్వాత ప్రతి వ్యక్తికి ఇంతకుముందు మనం చూసేటి వాళ్ళం మనీ లెండర్స్ దగ్గర రైతులు మోసపోయేటి వాళ్ళు. ఈరోజు భారతదేశంలో దాదాపు 7.6 కోట్ల మంది రైతుల చేతిలో ఈసారి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి. అంటే జస్ట్ అతనికి ఒక 3,000 రూపాయల ఒక విత్తనాలు కొనుక్కోవాలంటే సింపుల్ ఆ క్రెడిట్ కార్డ్తో కొనుక్కోగలుగుతున్నాడు. అట్లాంటిది మనము జస్ట్ 10 సంవత్సరాల క్రితం వరకు భారత పార్లమెంటులో కాంగ్రెస్ అప్పుడు చాలా పెద్ద నాయకుడు చిదంబరం గారు అవహేళనగా మాట్లాడారు. అసలు మన యూపీఐ గురించి, ఆ తర్వాత కూరగాయలు అమ్మే వాళ్ళ చేతిలో అసలు మొబైల్ ఫోన్ ఉంటుందా, లేకుంటే స్మార్ట్ ఫోన్. ఈరోజు చూడండి, మన ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు బిచ్చగాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి యూపీఐ ఇచ్చి సార్ నాకు డబ్బులు ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చేసినాం. అంత సింప్లిఫై అయిపోయింది వాళ్ళ ఎకానమీ. అంటే ఎకనామిక్ గ్రోత్లో ఒక కొత్త ఒరవడి, కొత్త డైరెక్షన్. రికార్డు కూడా అయింది కదా, యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ప్రపంచంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది భారతదేశంలోనే. అదొక్కటే కాదు, మనం నెంబర్ 1 అయితే 2, 3, 4, 5, 6 కలిపినా కూడా మనని ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు రాజు గారు. నాట్ ఓన్లీ వీఆర్ నెంబర్ 1, వీఆర్ నెంబర్ 1 బై మెనీ టైమ్స్. చాలా డిఫరెన్స్. సో ఇలాంటి అనేక విజయాలు. అంటే ఇప్పుడు రామ మందిర నిర్మాణం, హమ్ మందిర్ వహీ బనాయేంగే అని వేల సంఖ్యలో హిందువులు ప్రాణత్యాగం చేశారు భవ్య రామ మందిరం చూడడానికి. కానీ మనం చూస్తున్నాం ఈరోజు, ఇవాళ మన కళ్ళతోని మనం సాకారమైంది. ఈరోజు అయోధ్య వెళ్ళి భవ్య రామ మందిరాన్ని, బాలరాముని పూజించుకుంటున్నామంటే 500 సంవత్సరాల నుంచి అనేక పీఢీలు, అనేక తరాలు పోరాటం చేసింది. హిందూ సమాజం మొత్తం ఏకీకృతమై ఈరోజు పోరాటం చేస్తే అది దాని యొక్క ఫలితం మనం ఇవాళ చూడగలుగుతున్నాం. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే అక్కడ ఉన్న యూపీ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇమీడియట్లీ దానికి కావాల్సిన అన్ని విషయాలలో అన్ని పర్మిషన్స్ కావచ్చు, అన్ని రకాలుగా తోడ్పాటును అందించి వెంటనే ట్రస్ట్ ఫామ్ చేసి హిందూ సొసైటీని ఏకం చేసి ఆ ఒక భవ్య రామ మందిరాన్ని మనము కళ్ళారా చూడగలుగుతున్నాం ఈరోజు. అట్లాగే మీరు ఇందాక అన్నట్టు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, సిఏఏ కావచ్చు, అనేక అంశాలలో ఈరోజు భారతదేశం అంటే, భారత సమాజం అంటే ప్రపంచానికి ఒక గౌరవం ఏర్పడ్డది. అంతేకాదు అనేక దేశాలలో మన సంతతి, భారత సంతతి అంటే ఇంతకుముందు భారత పాస్పోర్ట్ అంటే ఏదో అవహేళన లాగానో, అరే ఇండియన్స్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని మాట్లాడుకునేటవాళ్ళు. అట్లాంటిది ఈరోజు భారత సమాజం ఇండియన్ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక మనం అంటే ఒక టెక్నాలజీ, మనం అంటే ఒక స్పేస్ టెక్నాలజీ, ఇట్లా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం రాజుగారు, కోవిడ్ మేనేజ్మెంట్. ఇంతకు ముందు రోజులలో పోలియో కావచ్చు, టీబీ కావచ్చు, మలేరియా కావచ్చు, ఎప్పుడు ఏ ఒక పాండమిక్ వచ్చినా, ఒక దౌర్భాగ్యమైన అనారోగ్యం భారతదేశానికి వచ్చినా, కలరా వచ్చినా, అరే అమెరికా సహాయం చేస్తుందా, రష్యా సహాయం చేస్తుందా, యూరోప్ సహాయం చేస్తుందా, వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తారా, వీళ్ళు వ్యాక్సిన్ ఇస్తారా అని చూసే పరిస్థితుల నుంచి కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ భారతదేశంలోనే తయారు కావాలి, మన ఆత్మనిర్భర్ భారత్, మన ఓన్ భారతదేశంలో మన ఓన్ వ్యాక్సిన్ మనం తయారు చేసుకోవాలి అని ఒక అకుంఠిత దీక్షతోని, ఒక సంకల్పంతోని మొత్తం ఫార్మా ఇండస్ట్రీని కలిపి ఒక టీమ్ ఇండియా లాగా, అంటే అప్పుడు మీరు జ్ఞాపకం ఉన్నది కావచ్చు 5 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి ప్రతి సీఎంను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్, ఏ పొలిటికల్ పార్టీ, ప్రతి సీఎంతో ఒక టీమ్ ఇండియా లాగా అందరినీ కలుపుకొని మనం కోవిడ్ పైన యుద్ధం చేశాం. ఎందుకంటే మనందరికి తెలుసు, మనమే చదువుకున్నాం, జాన్ హాప్కిన్స్ ఇట్లాంటి యూనివర్సిటీసు 40 కోట్ల మంది చచ్చిపోతారు, 60 కోట్ల మంది చచ్చిపోతారు అని అనేక రిపోర్ట్లు ఇచ్చిన తరుణంలో భారత సమాజానికి ఆ రోజు విశ్వాసం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకుంటే మానసికంగానే మనం చచ్చిపోతాం. హ్యాండిల్ చేసిన విధానము ఈరోజు మనం చూస్తే ఎంత గొప్పగా హ్యాండిల్ చేసామో మనకు అర్థమవుతున్నది. ఆ తర్వాత మనం తీసుకున్న అనేక పాలసీస్, ఆత్మనిర్భర్ భారత్ అంటే కేవలము ఏదో మన తిండి గింజలు మనం తయారు చేసుకునే కాదు, అనేక విషయాలు. నేను 2-3 విషయాలు చెప్తాను, మీకు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు డిఫెన్స్లో 78%, 2014 వరకు 78% మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడే వాళ్ళం. ఈరోజు డిఫెన్స్ కేవలం 30% మాత్రమే ఆధారపడుతున్నాం. అది కాక ఈరోజు డిఫెన్స్లో ఒకప్పుడు జస్ట్ కేవలం 400-500 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేసేటవాళ్ళం. కానీ ఈరోజు 50,000 కోట్ల వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ అమ్యునిషన్, ఆర్మ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ 98% మొబైల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, భారతదేశంలో తయారయ్యే అంటే యూజ్ చేసే మొబైల్ ఫోన్స్. అలాంటిది ఈరోజు మనం 2 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ను మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఈరోజు మనము మన పీవీ మాడ్యూల్స్ అంటే సోలార్ సెల్స్, ఇంతకుముందు సోలార్ సెల్స్ అంటే మనం చైనా నుంచో ఇంకో దేశం నుంచో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు భారతదేశ సోలార్ కంపెనీస్ అమెరికా దగ్గర నుంచి యూరోప్ వరకు, ఆస్ట్రేలియా దగ్గర నుంచి చైనా వరకు ప్రతి
ఆ సోలార్ కంపెనీ మన దగ్గర పీవీ మాడ్యూల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ $13 బిలియన్ వర్త్ ఆఫ్ పీవీ మాడ్యూల్స్, సోలార్ సెల్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం. రాజుగారు, మనం సింపుల్గా ఒకే విషయం నేను చెప్తాను. భారతదేశము ఇది చేయగలుగుతుందా, ఇలా మనం ఆలోచించగలుగుతామా అనే తరుణం నుంచి ఈరోజు ఎస్ వీ కెన్ డూ ఇట్ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ అండ్ వీ హ్యావ్ షోన్ టు ద వరల్డ్ వాట్ వీ కెన్ డూ. ఎందుకంటే ఈరోజు భారత యువత అంటే కేవలము ఏమంటారు, ఉద్యోగాల కోసం చదువుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేయడము, నిరుద్యోగ యువత నక్సలిజం వైపు వెళ్ళడము, లేకుంటే ఇంకో ఐడియాలజీ వరకు వెళ్ళడము కాకుండా భారత యువత అంటే జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్ ఆల్సో. వీ కెన్ క్రియేట్ వండర్స్. స్టార్టప్స్ అదే కదా, స్టార్టప్స్ లక్ష పైన స్టార్టప్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఏదో దేశంలో ఏదో కంపెనీకి మనవాడు CEO అయినా అంటే సంబరపడేవాళ్ళం. ఈరోజు మన ఓన్ కంపెనీలు మనమే తయారు చేసుకొని ప్రపంచ దేశాలలో MNCలుగా మనం వైభవం చూపిస్తున్నాం. ఒకప్పుడు 2014లో కేవలం 2 యూనికార్న్స్ ఉండేటివి. అంటే యూనికార్న్ అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను, ఒక కంపెనీ $1 బిలియన్ అంటే 8,500 కోట్లు సంవత్సరంలో టర్న్ ఓవర్ చేస్తే ఆ కంపెనీని మనం యూనికార్న్ అంటాం. అటువంటి యూనికార్న్స్ ఒకప్పుడు 1-2 ఉండేవి. ఈరోజు 120 పైచిలుకు యూనికార్న్స్ అంటే కొత్త తయారైన కంపెనీలు అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. కేవలం ఆ 120 కంపెనీలలోనే దాదాపు 20 లక్షల మంది పనిచేస్తున్నారు రాజుగారు. అంటే జాబ్ సీకర్స్ నుంచి మన యువత జాబ్ క్రియేటర్స్ ఎట్లా తయారవుతున్నది. ఈరోజు 1,76,000 స్టార్టప్స్ భారతదేశంలో స్టార్టప్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అవుతున్నాయి. 2014లో ఉండేవి కేవలం 570 స్టార్టప్స్ నుంచి 1,76,000 స్టార్టప్స్ ఈరోజు రికగ్నైజ్ అయి ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే, భారతదేశంలో ఒకప్పుడు లోన్ అంటే ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే ఒక యువకుడు ఒక స్టార్టప్ లేకుంటే ఒక కంపెనీ పెట్టుకోవాలని ఇట్ వాజ్ ఇంపాసిబుల్. ఇట్ వాజ్ సింప్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎదర్ దే విల్ ఆస్క్ కొలాటరల్, దే డోంట్ హ్యావ్ కొలాటరల్స్. దే విల్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ దే డోంట్ హ్యావ్. ఇప్పుడు సింపుల్గా మీరు ఒక వెబ్సైట్లో వెళ్ళి ఆ వెబ్ పోర్టల్లో మీరు డీటెయిల్స్ ఇస్తే బ్యాంకు వాళ్ళే కాల్ చేయాలి. అంత సింప్లిఫైడ్గా ఈరోజు మనము అన్ని స్కీమ్స్, ఒక స్టార్టప్ ఇండియా స్కీమ్ అయితేనేమి, ముద్ర లోన్ స్కీమ్ అయితేనేమి, స్వనిధి స్కీమ్ లోన్ అయితేనేమి, విశ్వకర్మ యోజన లోన్ అయితేనేమి, ప్రతి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అయితేనేమి, ఈరోజు సింపుల్గా 7.5 కోట్ల మంది రైతులు ఈరోజు కార్డు పట్టుకొని వెళ్ళి అరే ఇది కొనుక్కుందాము, ఏ ఎక్విప్మెంట్ అయినా కొనుక్కోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు దే కెన్ స్పెండ్. ఇమాజిన్, ఒక ఫార్మర్ ఇంతకుముందు 10,000 రూపాయలు లోన్ తీసుకొని షావుకారు దగ్గర రోజు తిట్లు తిని దెబ్బలు తిని 1కి 10 రెట్లు మిత్తి కట్టి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి నుంచి ఈరోజు 5 లక్షల వరకు ఒక కార్డుతోని సింపుల్గా అతను తీసుకోగలుగుతున్నాడంటే ఎంత సింప్లిఫై చేసాం మనం. జాబ్ ట్రినిటీ అంటే జన్ధన్ యోజన, ఒకప్పుడు భారతదేశంలో కేవలం 15 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉండేవి. ఈరోజు 86 కోట్ల అకౌంట్ తీయడమే కాదు రాజుగారు, వాళ్లకు లోన్ సదుపాయం 36 కోట్ల లోన్లు ఇచ్చిందండి ముద్ర యోజన కింద. ఇప్పుడు కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే తాకట్టు లేకుండా 36 కోట్ల వ్యాపారాలకు ఈరోజు లోన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలోనే మొత్తం మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈ స్కీమ్. అండ్ రీసెంట్ హ్యాపెనింగ్స్ మనం మాట్లాడుకుంటామన్నారు గారు. అంటే తాజాగా జరిగినటువంటి వాటిలో 4th లార్జెస్ట్ ఎకానమీ, 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. జపాన్ని అధిగమించి మనం ఆ ప్లేస్కి చేరుకున్నాం. వరల్డ్ బ్యాంక్ అంచనా చేస్తోంది బహుశా 1 ఇయర్ లేదా ఈ సంవత్సరం చివరి లోపునో కానీ లేకపోతే సంవత్సరం అంత టైం పట్టకపోవచ్చు అంటున్నారు. యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఈ మధ్య ఏదో మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలంలో ఆ 3వ స్థానానికి చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. కాస్త అటు ఇటుగా అయి ఉండొచ్చు. అండ్ ఆపరేషన్ సింధూర్, ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ప్రపంచం భారత్ని చూసేటువంటి దృష్టికోణం మారింది. కరెక్ట్. ఇలా చేయగలుగుతుందా భారత్? ప్రపంచం, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ, భారతే గారు రాజుగారు ఏ దేశం కూడా చేయలేదు అట్లా. ఈరోజు మీరు అమెరికన్ వార్ఫేర్ స్ట్రాటజీస్ చూడండి, రష్యన్ వార్ఫేర్ స్ట్రాటజీస్ చూడండి, ఇజ్రాయెల్ వార్ఫేర్ స్ట్రాటజీ, ఎవరు కూడా క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అని ఒక స్ట్రాటజీని తీసుకొని కేవలం 25 నిమిషాలలో ఒక దెబ్బ, కేవలం 3 గంటలలో 2వ దెబ్బ కొట్టేసి మొత్తం పాకిస్తాన్ తునకలైపోయింది. 3 రోజుల్లోనే కాలబేరానికి వచ్చారు. అంతే, వాళ్ళు సామాన్లు చదువుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది సార్ అక్కడ. వాళ్ళ పరిస్థితి చూస్తే ఈరోజు ఒక దేశం అంటే ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న దేశము ఈరోజు కాళ్ళ బేరానికి రావడం అంటే
ఈరోజు అంత ఈజీ కాదు రాజు గారు. క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, నాన్ టచ్ వార్ఫేర్, ఈరోజు వారు సిడిఎస్ గారు రాసిన బుక్ మనం చదువుతూ ఉంటే అసలు ఎంత అద్భుతమైన టెక్నాలజీ భారతదేశం ఈరోజు ఎక్విప్ అయి ఉన్నది అంటే ఆశ్చర్యపోతాం మనం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మెసేజ్ టు పాకిస్తాన్, ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ అమెరికా. రేపు అమెరికా కానీ చైనా కానీ ఎవడైనా కన్నెత్తి చూస్తే భారత ప్రభుత్వము, భారత ఆర్మీ ఏ విధంగా జవాబిస్తుంది అనే దానికి ఒక మచ్చు తునక ట్రైలర్ అనుకోండి, ఒక ట్రైలర్ అంతే. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ అటువంటిది, మన డెవలప్ అయిన పద్ధతి అటువంటిది, మన ఆర్మీ స్ట్రాటజీస్ అట్లా ఉన్నాయి. అంటే క్విక్ రెస్పాన్స్, వెరీ షార్ట్ టైంలో కొట్టిపడాలి అంతే. ఇంకా దాన్ని మళ్ళీ ఆ సాగతీత ధోరణి, ఇప్పుడు చూడండి ఉక్రెయిన్ రష్యా లాస్ట్ 2.5-3 years దే హావ్ బీన్ ఫైటింగ్. అండ్ ఇంతకుముందు భారతదేశమే అలాంటి ఫేస్ చేసేది కదా సార్. ఇంతకుముందు భారతదేశం పాకిస్తాన్ లో ఇంటెన్సిటీ వాడు వచ్చి టుక్కు 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 అని ఒక 10 మందిని చంపి వెళ్ళిపోతుండే, మనం మాత్రం మడిగట్టుకున్నట్టు, లేకుంటే శాంతి చర్చలు, తీవ్రవాదంకు ఉన్న చర్చలకు సంబంధం లేదు అనే ఒక స్ట్రాటజీ మనకు ఉంటుండే. కానీ ఈరోజు న్యూ ఏజ్ వార్ఫేర్లో న్యూ డాక్ట్రైన్, న్యూ మిలిటరీ డాక్ట్రైన్, ఎనీ యాక్షన్ ఆన్ ఇండియన్ సాయిల్ ఈజ్ ఈక్వల్ టు వార్. వాడు ఒక్క మనిషిని బుల్లెట్ ఒక చేతికో కాలుకో బుల్లెట్తో కాల్చినా కూడా దట్ ఈజ్ ఈక్వలెంట్ టు వార్ ఆన్ ఇండియా అని మోడీ గారు ఎప్పుడైతే చెప్పారో పాకిస్తాన్ వణుకు పుట్టిందండి. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఈరోజు మాట్లాడతలేరు వాళ్ళు. అసలు వాళ్ళు ఒక చిన్న యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేరు. ఏదో వాళ్ళ సమాజంని సంతృప్తిపరచడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్పితే నో యాక్షన్. దే కెనాట్ డూ ఎనీ యాక్షన్ బికాస్ వీ హ్యావ్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టాండ్. వీఆర్ నాట్ గోయింగ్ టు లిజన్ టు ఎనీ కంట్రీ. When it comes to Indian soil, when it comes to India, India first is our strategy. Modi garu ninna kuda ade maatladutunnaru. India first is our strategy. Our strategy is very clear. Our message is very clear. So భారతదేశం ఈ రోజు ఉన్న పరిస్థితులలో రాబోయే 25 సంవత్సరాలు నేను మీ ద్వారా నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా వేడుకునేది ఏంటంటే ఇది అమృతకాలం. ఇటువంటి అద్భుతమైన పునాది మనకు పడ్డది. గత 11 సంవత్సరాలలో మనం అన్ని రంగాలలో, ఇందాక చెప్పుకున్నాం, క్రీడల నుంచి అంతరిక్షం వరకు వైపు, టెక్నాలజీ నుంచి సినిమా రంగం వైపు, అన్ని రంగాలలో మనం ఒక అద్భుతమైన పునాది వేసుకున్నప్పుడు ఈ పునాది మీద రాబోయే 20 సంవత్సరాలలో ఈ నయా భారత్, న్యూ ఇండియా అద్భుతంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా నెక్స్ట్ 25 yearsలో ఖచ్చితంగా తయారవుతుంది రాజు గారు. మన అదృష్టం మంచిగా ఉంటే మన కళ్ళారా మనం చూడగలుగుతాం, లేకుంటే మన భవిష్యత్ తరాలు చూస్తే కానీ నెక్స్ట్ 25 years ఈజ్ గోయింగ్ టు బి అవర్స్. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. అయితే అమర్నాథ్ గారు, మనం అన్ని పాజిటివ్ అంశాలు మాట్లాడుకున్నాం. సాధించినటువంటి విజయాలు కానీ, మైల్ స్టోన్స్ కానీ, కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ. అయితే స్టిల్ ఇంకా దెర్ ఈజ్ అ లాంగ్ వే టు గో. ప్రయాణించాల్సిన దూరం ఉంది. స్పేస్లో కూడా దక్షిణ ధ్రువం మీద, చంద్రుడు దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టినటువంటి మొదటి దేశం కూడా భారత్ అని నిరూపించింది. స్టిల్ ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో మనం కంపేర్ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. దీనికి ఏం చేయబోతున్నాం? ఇంకా గ్రే ఏరియాస్ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా మనం రెక్టిఫై చేసుకోవాల్సినవి కానీ, దృష్టి సారించాల్సినవి కానీ, ఇంకా మనం చాలా కొన్ని దిగుమతులు చేసుకుంటాం. 100%. రాజుగారు, ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతూ, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ యూ. చైనాతో మనం కంపేర్ చేసుకోవాలి అక్కర్లేదండి. ఎందుకని? వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ. సి, చైనా ఈజ్ ఓన్లీ కాపీ క్యాట్. ఇప్పుడు మీరు అమెరికాలో తయారైన మొబైల్ ఫోన్ చైనాలో కాపీ కొడతారు. దట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్. మన ఓన్ మొబైల్ ఫోన్ తయారు చేస్తాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్. ఇండియా హ్యాస్ దట్ టాలెంట్. భారతదేశంలో ఈరోజు ఓవరాల్గానే మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు మనకంటే ముందున్నారనేది ఒక దట్ ఈస్ ఫైన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ డెఫినెట్లీ దే ఆర్ అహెడ్. అంటే నేను ఏమంటున్నానంటే మనం చైనా ఆ మోడల్ ఫాలో కాకుండా మనం ఇప్పుడు ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశం తయారు కావాలంటే ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం స్పేస్ టెక్నాలజీలో అమెరికా, రష్యా మొదటి వరుసలో ఉండే. వాళ్ళు ఒక స్పేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి $500 billion, $200 billion ఖర్చు పెడుతుండే. అలాంటిది భారత స్పేస్ ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ ద్వారా, అంటే మనం అంతరిక్షంలోకి పంపించిన తర్వాత చంద్రుని యొక్క ఆకర్షణ శక్తిని ఉపయోగిస్తూ మనం చేయడం ద్వారా మనం ఎంత కాస్ట్ను సేవ్ చేయగలిగినాం? లో కాస్ట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్. నేను ఇందాక చెప్పింది అది. వాళ్ళ మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా చేయాలంటే
వాళ్ళు $500 బిలియన్ అంటే మనం కూడా $500 బిలియన్ తయారు చేసుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి. నో, వీ హ్యావ్ నాట్ జస్ట్ కాపీ క్యాట్, వీ హ్యావ్ డన్ అవర్ ఓన్ వే ఆఫ్ అవర్ ఓన్ మోడల్. అట్లాగే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మన స్పేస్ టెక్నాలజీలో ఈరోజు మనం ప్రపంచంలో అనేక దేశాల యొక్క శాటిలైట్స్, దాదాపు లాస్ట్ ఇయర్ 366 శాటిలైట్స్ మనం అంతరిక్షంలోకి పంపించాం. దానిలో 80% మన కంట్రీవి కావు, 20% మన దేశాన్ని. మిగతా అన్ని దేశాలకు కూడా మనం వీ హ్యావ్ బికమ్ శాటిలైట్ హబ్ తయారైన మనం ఈరోజు ఇస్రో. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడైతే కరెక్షన్స్ చేసుకోవాలి, నేను 4 అలాంటి గ్యాప్స్ను ఐడెంటిఫై నాకు అనిపిస్తున్నది. ఒకటి, అగ్రికల్చర్లో ఈరోజు భారతదేశం అగ్రికల్చర్లో ఇంకా దాదాపు 50-60% అగ్రికల్చర్ ఇంకా కన్జర్వేటివ్ మోడల్స్లో నడుస్తున్నది. రిఫార్మ్స్ రావాలి. అగ్రికల్చర్ యొక్క ప్రొడ్యూస్ను దానికి అంటే ఎవరైతే రైతు అగ్రికల్చర్ చేస్తున్నారో, వ్యవసాయం చేస్తున్నాడో అతనికి ఆ ఫ్రీడమ్ ఉండాలి. అతను అంత అద్భుతమైన పంట పండించినప్పుడు అతనికి అమ్మే ఫ్రీడమ్ కానీ లేకుంటే ఎక్కడ అమ్ముకోవాలో ఇటువంటి ఫ్రీడమ్ కానీ ఖచ్చితంగా అవసరం. అక్కడ రిఫార్మ్స్ కావాలి. రెండో ప్లేస్ నేను చూస్తున్న విషయం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఇందాక మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటి వరకు 17 to 18% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నది. దట్ షుడ్ బి 25%. ద మూమెంట్ ఇట్ బికమ్స్ 25%, ఇండియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ అనేటి వాళ్ళు ఇక ఉండరు. ఎందుకంటే ఇది ఒక మెట్రిక్. 1% మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపిలో యాడ్ అయితే దాదాపు 1,60,00,000 కొత్త ఉద్యోగాలు తయారైతాయి. అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ అంత అభివృద్ధి చెందుతుంది. ఇది రెండో గ్యాప్. మూడో గ్యాప్ ఏంటంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఈరోజు చిన్న అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పడే విధంగా ప్రైవేట్ సంస్థలు కానీ వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. వ్యవస్థనే అట్లా. అక్కడ ఆ ఒక్క ప్లేస్లో మాత్రం ఇంకా కొంత గ్యాప్ కనబడుతున్నది. దేశం మొత్తం మీద కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అక్కర ఉన్నది. అందుగురించే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ దానికి కావాల్సిన వనరులను కూడా అంటే ఇచ్చే డైరెక్షన్లో మనం పనిచేయాల్సిన అక్కర ఉన్నది. ఫోర్త్ ప్లేస్ ఈజ్ హెల్త్. ఎందుకంటే ఈరోజు వీఆర్ గుడ్, ఎందుకంటే మనది చాలా యూత్ కంట్రీ కాబట్టి ప్రస్తుతానికి మనము అంటే అనారోగ్యంతో బాధపడే సమాజం కాదు మనది. చూడండి మీరు జపాన్ కానీ చైనా కానీ వాళ్ళ సమాజమే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు భారతదేశం కూడా ఎందుకు 2047లో మనం వికసిత్ భారత్ కావాలని అంటున్నామంటే ఈరోజు 65% ఆఫ్ ఇండియా ఈజ్ లెస్ దాన్ 35 years. నెక్స్ట్ 25 yearsలో దిస్ ఎంటైర్ యూత్ బికమ్స్ ఓల్డ్ ఏజ్. మనం అందరం కూడా వృద్ధులం అయిపోతాం ఇంకొక 25 yearsలో. మరి మనల్ని సస్టైన్ చేసే యూత్ అయితే ఉండాలి కదా. మనం మన ప్రీవియస్ జనరేషన్ సస్టైన్ చేయగలుగుతున్నాం. అదే మనల్ని సస్టైన్ చేసే యూత్ను మనం తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశము ఒక కొత్త డైరెక్షన్లో ఎంటర్ప్రైజింగ్ డైరెక్షన్లో వెళ్ళాల్సిన అక్కర ఉన్నది. అంటే మన సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాల్సిన అక్కర ఉన్నది. అందుగురించే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కావచ్చు, ఆయుష్ మినిస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆరోగ్య పద్ధతులను మనము అంటే వైద్యం మీద ఆధారపడకుండా మన సమాజం ఉండేందుకు మనం ప్రయత్నం జరగాల్సిన అక్కర ఉన్నది. సో ఈ 4 ఏరియాలలో ఇంకా అనేక ఏరియాస్ ఉండవచ్చు. కీలకంగా నాకు అనిపించిన ఈ 4 ఏరియాస్లో కొంత పని జరిగితే ఇంకా స్పీడ్గా అంటే ఈరోజు మనం 7.5%, 6.5%, 7.5% మాట్లాడుకుంటున్న జీడిపి గ్రోత్ 10-12% వెళ్తుందని ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. ఇంకొక 1-2 yearsలో మనం ఆ డైరెక్షన్లోకి వెళ్ళగలిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతున్నది రాజు గారు. ఎందుకంటే మన యువత ఇప్పుడు మనం గ్రూవులు పెట్టాం అంటే ఒక డైరెక్షన్లో కనబడుతున్నది. ఆ డైరెక్షన్లో కొంత మూమెంటం బిల్డ్ కావాలి. దెన్ ఇట్ విల్ గో వెరీ ఫాస్టర్. అండ్ ఐఎమ్ 100% అష్యూర్ దట్ దిస్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ఒక సూపర్ పవర్గా, ఒక విశ్వ గురువుగా చూసేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నది. నాకైతే పూర్తి స్థాయి విశ్వాసం కూడా ఉన్నది. ఖచ్చితంగా వి విల్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్. డెఫినెట్లీ ఐ హోప్ ఇట్ విల్ హ్యాపన్ వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి, మైల్ స్టోన్స్ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టుగా కొన్ని రంగాల్లో ఇంకా కొంత పని జరగాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులు, మా సబ్స్క్రైబర్లను కూడా అడుగుతున్నా, గడిచిన 11 సంవత్సరాల్లో ఎన్నో అసలు గతంలో ఇవి జరుగుతాయా అని కలలో కూడా ఊహించినటువంటి విజయాలు కానీ మైల్ స్టోన్స్ కానీ ఈ 11 ఏళ్లలో జరిగాయి. అయితే ఇంకా ప్రయాణించాల్సినటువంటి దూరం చాలా ఉంది.
రాబోయే 3-4 సంవత్సరాల్లో ఎలాంటి మైల్ స్టోన్స్ లేకపోతే ఎలాంటి అభివృద్ధిని మీరు కోరుకుంటున్నారు, ఇంకా ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది, తప్పకుండా మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.